హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పుదీనా రైస్ అయితే తయారు చేసుకుందామండి. ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. వండిన అన్నం ఉన్నదుంటే చాలా తొందరగా అయిపోతుందండి. మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దాం ఇప్పుడు. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా ఆకులు వేసేయండి కడిగి. అలాగే తుంచిన పచ్చిమిర్చి కూడా వేసేయండి. వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలి. దాంట్లో మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేయండి. కొద్దిగా వేగిన తర్వాత 4, 5 జీడిపప్పులు గూడా వేసేయండి. వేసి అది కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలైతే పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ 2 కొద్దిగా 2 నిమిషాలు వేగనివ్వండి. వేగితేనే బావుంటాయి. ఉల్లిపాయలనేది కొంచెం వేగిన తర్వాతని పుదీనా రైస్‌లోకి చాలా బావుంటుంది. హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి కొద్దిగా వేగనివ్వండి. మీరు కావాలంటే మిక్సీ జార్‌లో గూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అనేది. నేను ఇందులో వేసేస్తున్నాను. తర్వాత మనము మిక్సీ పట్టుకున్నదంతా ఇందులో వేసేద్దామండి. అదంతా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి పుదీనా పేస్ట్ అనేది. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. ఆ పుదీనా ఫ్లేవర్ అనేది బయటకొచ్చేదాకా పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలండి బాగా. ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఆ తర్వాత తీసిన తర్వాత ఆయిల్ అంతా బయటకొచ్చింది కదండీ ఇప్పుడు. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేద్దాము. బాస్మతి రైస్ అయితే చాలా బావుంటుంది ఇంకా. ఇది లంచ్ బాక్స్‌లోకైతే చాలా బావుంటుందండి. అంతే కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది అన్నంకు బాగా పడుతుందండి. అంతేనండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అన్నం చాలా పొడి పొడిగా ఉండాలండి. మనం అన్నం కలుపుకునే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కలుపుకుంటే అన్నం పొడి పొడిగా చాలా బావుంటుందండి. ఇది లంచ్ బాక్స్‌లోకైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.